వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం పోరుకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ డే బిగ్ డేగా మనం చెప్పొచ్చు. పెద్ద ఎత్తున ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల్లో కూడా కాసేపటి క్రితమే కౌంటింగ్ మొదలైనటువంటి నేపథ్యం. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఫిబ్రవరి 11 జరిగినటువంటి ఎన్నికల్లో పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో తెలంగాణకు సంబంధించినటువంటి పుర ప్రజలందరూ కూడా వెళ్ళి ఓట్లు నమోదు చేసుకున్నారు. అయితే క్యాష్ చేసినటువంటి ఓట్లను కౌంటింగ్ ప్రక్రియ కాసేపటి క్రితం స్టార్ట్ అయింది. పెద్ద ఎత్తున భద్రత మధ్య ఇవాళ దాదాపుగా 136 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ యొక్క లెక్కింపు కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున కౌంటింగ్ స్టార్ట్ అయినటువంటి నేపథ్యం. ఇప్పటికే స్టేట్ ఎలక్షన్ కమిషన్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే పోలీస్ అధికారులు కూడా భారీగా భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు సీసీటీవీ పర్యవేక్షణ కూడా కొనసాగుతోంది. పూర్తి స్థాయిలో గట్టి భద్రత మధ్య కౌంటింగ్ అయితే కొనసాగుతోంది. మరోవైపు ఇప్పటికే బిఎన్ఎస్ఎస్ సెక్షన్స్ కింద 163 కూడా అమల్లో ఉన్నట్టుగా కూడా ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. పెద్ద ఎత్తున ఎన్నికల సంఘం దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే చేసినటువంటి నేపథ్యం. తొలి రౌండ్ అంటే సహజంగా ఈవీఎంస్ అయితే మాత్రం కొంత తొలి రౌండ్ కానీ లేకుంటే రౌండ్స్ అన్ని కూడా ఫాస్ట్ గా వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఈ యొక్క మున్సిపల్ ఎన్నికలన్నీ కూడా బ్యాలెట్ పేపర్ ఆధారితంగా జరిగినటువంటి ఎన్నికలు కాబట్టి కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బ్యాలెట్ బాక్స్లన్నీ ఓపెన్ చేసి బ్యాలెట్ పేపర్లన్నింటినీ కూడా మొదటగా కొంత కట్టలు కట్టే కార్యక్రమమే ఉంటుంది. మరోవైపు పెద్ద ఎత్తున ఆ యొక్క కట్టలన్నీ కట్టి కొంత సెగ్రిగేట్ చేసిన తర్వాత మాత్రమే ఫస్ట్ రౌండ్ కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా కొంత ఉదయం 10 గంటల సంబంధించి ఒక తొలి ఫలితం మనకు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఓట్ల లెక్కింపు అయితే పారదర్శకంగా ఉండేందుకు ప్రత్యేక విధానాన్ని కూడా అమలు చేస్తున్నట్లుగా ఇప్పటికే సిఈసి తెలపడం, సిఈసికి సంబంధించినటువంటి కార్యదర్శిగా ఉన్నటువంటి లింగయ్య నాయక్ కూడా స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యం. సో ఇప్పుడు ఒకసారి మొదట పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపే ఉండే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి కొంత ఫస్ట్ రౌండ్ లో పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి ఓట్లను కొంత వచ్చే అవకాశమే ఉంటుంది. ఆ యొక్క రిజల్ట్స్ వస్తుంది. తర్వాత సాధారణమైనటువంటి బ్యాలెట్స్ ఏదైతే ప్రజలు బ్యాలెట్ బాక్సులో నిక్షిప్తం చేసినటువంటి ఆ యొక్క ఓట్లను లెక్కించే పరిస్థితి ఉంటుంది. సో ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాత్రమే సాధారణమైనటువంటి బ్యాలెట్స్ సంబంధించినటువంటి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు ఒక్కో వార్డు బ్యాలెట్ బాక్సులు కూడా వరుసగా లెక్కింపు టేబుల్ వద్దకు ఇప్పటికే చేర్చినటువంటి పరిస్థితి. ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా బ్యాలెట్లను 25 చొప్పున మొదట కట్టలుగా కట్టి తర్వాత వార్డుల్లో అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా బ్యాలెట్ కట్టలకు సంబంధించినటువంటి ఒక డ్రమ్లో వేసి క్షుణ్ణంగా కలిపే పరిస్థితి ఉంటుంది. తర్వాత కొంత పూర్తి స్థాయిలో కొంత సెగ్రిగేట్ చేసిన తర్వాత లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రతి రౌండ్లో కూడా డ్రమ్ నుంచి 1000 బ్యాలెట్ పేపర్లను తీసి 40 కట్లుగా కొంత తీసిన తర్వాత మాత్రమే అవి టేబుల్స్కి డిస్ట్రిబ్యూట్ అవుతాయి. తర్వాత టేబుల్స్లో లెక్కింపు ప్రక్రియ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇక ఒక ట్రేలలో అభ్యర్థుల వారీగా నోటాకు సంబంధించి అట్లాగే కొంత డౌట్ఫుల్గా కొన్ని ఇన్వాలిడ్ ఓట్స్ని కూడా కొంత సపరేట్ చేస్తారు. తర్వాత ప్రతి బ్యాలెట్కి సంబంధించినటువంటి అభ్యర్థుల ఏజెంట్లను కూడా వాళ్ళకు చూపించిన తర్వాత మాత్రమే ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంటుంది. సరే, దీంతో పాటుగా 100 ఓట్లు పూర్తి కాగానే ఒక కట్టగా సపరేట్ గా కట్టే పరిస్థితి ఉంటుంది. ప్రతి రౌండ్ ముగిసిన వెంటనే అభ్యర్థుల వారీగా వచ్చినటువంటి ఓట్లను, తిరస్కరించినటువంటి ఓట్లను మొత్తం రిజల్ట్ షీట్ లో కూడా నమోదు చేసి ఏజెంట్లతోటి సంతకాలు కూడా చేయించుకొని పకడ్బందీగా ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ కొంత నిర్వహించే అవకాశం ఉంటుంది. వార్డుల వారీగా అన్ని ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత రిటర్నింగ్ కానీ అట్లాగే కొంత అక్కడ ఉన్నటువంటి అధికారులు ధృవీకరించిన తర్వాత మాత్రమే అధికారికంగా ఆ యొక్క ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంటుంది, ప్రకటిస్తారు. మరోవైపు ఎవరైతే గెలుపు పొందారో ఆ గెలుపొందినటువంటి వాళ్ళందరికీ కూడా ధృవీకరణ పత్రాలు అందజేస్తారు. సో ఇప్పుడు ఎవరైతే ఈ ఓట్ల లెక్కింపు కేంద్రాలు 136 ఓట్ల లెక్కింపు కార్యక్రమం అంటే ఈ యొక్క ఓట్ల కేంద్రాల్లో కూడా ఈ కౌంటింగ్ కేంద్రాలకు కూడా అందరినీ అలో చేసే పరిస్థితి ఉండదు. కేవలం వాళ్ళకి సంబంధించినటువంటి పర్యవేక్షకులకి అట్లాగే కొంతమంది అభ్యర్థులు అట్లాగే అభ్యర్థులకు సంబంధించినటువంటి సహాయకులు ముందుగానే పాస్లు ఎవరైతే తీసుకొని ఉంటారో స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి ఆ యొక్క వాళ్ళని మాత్రమే ఎన్నికల ఏజెంట్లుగా పెట్టుకున్నటువంటి వాళ్ళని మాత్రమే కౌంటింగ్ ఏజెంట్లకు మాత్రమే కొంత ఈ యొక్క కౌంటింగ్ స్టేషన్స్ లకి అనుమతి ఇచ్చే అవకాశం ఉంటుంది. పెద్ద ఎత్తున చెల్లుబాటు అయ్యే పాస్ ఉన్నటువంటి వారిని మాత్రమే స్పష్టంగా ఎన్నికలకు సంబంధించి ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో స్ట్రాంగ్ రూముల దగ్గర కూడా కొంత పూర్తి స్థాయిలో మానిటరింగ్ ఏర్పాటు చేశారు. ట్రాన్స్పరెన్సీగా జరపాలని కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కొంత ప్రయత్నం చేస్తోంది. అయినప్పటికీ కూడా కొంత అధికార పార్టీ దౌర్జన్యం మనం చూసాం. ఓటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ కార్యక్రమంగా అధికార పార్టీ పెద్ద ఎత్తున దౌర్జన్యాలకు పాల్పడింది. మరోవైపు ఎంపీ ధర్మపురి అరవింద్ లాంటి వాళ్ళు అట్లాగే మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి లాంటి వాళ్ళు పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారారు. వాళ్ళిద్దరి మీద కూడా కేసులు నమోదు చేశారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున లైవ్ అప్డేట్స్ కూడా చూస్తే పెద్ద ఎత్తున ఇప్పటికే కాసేపటి క్రితం ఓట్లకు సంబంధించినటువంటి లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగుతోంది.
పూర్తిగా బ్యాలెట్ బ్యాగ్స్లన్నింటినీ కూడా ఓపెన్ చేసే కార్యక్రమం కొనసాగుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా నిజామాబాద్ కొన్ని సెంటర్లు, ఇటువంటి సెంటర్లో క్యాంపు రాజకీయాలకు కూడా బీఆర్ఎస్ పార్టీ తెరదీసింది. ఎందుకంటే అధికార పార్టీ దౌర్జన్యాలను అడ్డుకట్ట వేసే దిశగా బీఆర్ఎస్ పార్టీ అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది, పెద్ద ఎత్తున మున్సిపాలిటీలు భారీగా గెలుచుకునే అవకాశం ఉంటుందంటూ కూడా వాళ్ళు కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. మరోవైపు అధికార పార్టీ కూడా 90% మున్సిపాలిటీలు మేము కైవసం చేసుకోవాల్సిందే అంటూ కూడా ఇప్పటికే టార్గెట్ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క మున్సిపల్ ఎన్నికలన్నింటినీ కూడా ఫోన్ ట్యాపింగ్ అంశంతో కొంత ఆ యొక్క రాజకీయం చేసినట్టుగా మనకు స్పష్టంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తే మనకు అర్థమవుతుంది. మరోవైపు తెలంగాణ సెంటిమెంట్ కి సంబంధించి తెలంగాణ జాతిపిత వ్యాఖ్యలు కూడా తీవ్రమైనటువంటి దుమారాన్ని రేపాయి. అయితే ఎన్నికల ప్రచార తంతు అంతా ఈ రెండు చుట్టూతన తిరిగినటువంటి నేపథ్యంలో మరి ప్రజలందరూ కూడా నిక్షిప్తం చేసినటువంటి ఓట్లను, అంటే ఏ పార్టీ మెజార్టీ గెలుస్తుంది అనే అంశాల మీద ప్రధానంగా ఇప్పుడు దీని మీద స్టేట్ ఎలక్షన్స్, అంటే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలన్నింటినీ కూడా ఈ యొక్క మున్సిపల్ సంబంధించినటువంటి ఎన్నికలు దిశ నిర్దేశం చేసేలా కనిపిస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే సెమీఫైనల్ బ్యాటిల్ని కూడా మనకు స్పష్టంగా తెలంగాణలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఈ ఎన్నికలు డిసైడ్ చేసే అవకాశాలు ఉంటాయి. మరోవైపు చాలా వరకు ఈ యొక్క ఎన్నికల రిజల్ట్స్ ఆసక్తిని పెంచుతున్నాయి, ఉత్కంఠను రేపుతున్నాయి. ఏ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుస్తాయి అంటూ కూడా. మరోవైపు 7 కార్పొరేషన్లు నిర్వహించినటువంటి ఆ యొక్క ఓటింగ్ రిజల్ట్స్ కూడా అర్బన్ ఓటింగ్ యొక్క మూడును కూడా మనకు స్పష్టంగా తెలిపే అవకాశం ఉంటుంది. అయితే ప్రధానంగా ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. ఏదైతే 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లో నిర్వహించినటువంటి ఈ యొక్క పోలింగ్ సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఆ సాయంత్రమే వచ్చినాయి. మనం ఎగ్జిట్ పోల్స్ మీద కూడా క్షుణ్ణమైనటువంటి అనాలిసిస్ చేశాం. అయితే గతంలో 2020లో జరిగినటువంటి అప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఎటువంటి తీర్పు వచ్చింది, ఇవాళ ఎటువంటి తీర్పు రాబోయే అవకాశం ఉంటుందనే ఆసక్తి స్పష్టంగా ఉంది. ఎందుకంటే ప్రజల్లో ఒక రకమైనటువంటి ప్రజా వ్యతిరేకత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద ఉండటం, మరోవైపు కాంగ్రెస్ పార్టీ హామీలన్నింటినీ కూడా అమలు చేయలేకపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే స్టేట్ ఖజానా ఖలాస్ అయిపోవటం, అట్లాగే ఇచ్చినటువంటి మాట నిలుపుకోలేనటువంటి పరిస్థితి. 6 గ్యారెంటీలు అయితే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు చెప్పిందో ఆ యొక్క హామీలన్నింటినీ కూడా అమలు చేయనటువంటి నేపథ్యం. సో ఇటువంటి వ్యవహారం అన్నింటినీ కూడా ఇప్పుడు రైతులకు సంబంధించినటువంటి అంశాలు, అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి సంబంధించినటువంటి అంశాలు, ఇట్లా నిరుద్యోగ సమస్యలైనా, విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యలైనా, రైతులు ప్రతి ముఖ్యంగా యూరియా కొరత, ఇటువంటివన్నీ కూడా వేధించినటువంటి నేపథ్యంలో చాలా వరకు అంటే ఇచ్చినటువంటి హామీలు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీగా నిలుపుకోలేదు అనే ఒక చర్చ ప్రజల్లో బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఓటర్ తీర్పు ఏ విధంగా ఉండబోతుంది. సహజంగా ఏ మున్సిపల్ ఎన్నికలైనా కొంత అధికార పార్టీకి కొంత ఫేవర్ గానే ఉంటుంది అనేది మనకి జగమెరిగినటువంటి సత్యం. సో ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ లో కూడా ఆల్మోస్ట్ 70 నుంచి 75 మున్సిపాలిటీలు కొంత కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నట్టుగానే కొంత ఎగ్జిట్ పోల్స్, చాలా వరకు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా మనకు స్పష్టంగా కనిపించినాయి, ఆ సంఖ్య కనిపించింది. కానీ బీఆర్ఎస్ పార్టీ కూడా 36 నుంచి 40-45 స్థానాల వరకు కూడా మున్సిపాలిటీలను కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇక బీజేపీ పార్టీ పెద్దగా ఆశించినటువంటి ఫలితాలు అయితే మాత్రం ఎగ్జిట్ పోల్స్ లో కొంత పర్ఫార్మెన్స్ వీక్ గానే కనిపిస్తుంది. కానీ వార్డుల విషయం తీసుకుంటే వార్డుల విషయంలో 1100 చిల్లర వార్డులు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే దానికి ధీటుగా గట్టి పోటీ ఇస్తూ కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున 830-850 వరకు కూడా వార్డులను గెలిచే అవకాశం ఉంటుంది. అంటే గతంలో 2020 కంటే కూడా అప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్, అంటే అప్పటి కాంగ్రెస్ పార్టీ రిజల్ట్స్ కి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రిజల్ట్స్ కే కొంత ప్రజలందరూ కూడా పోల్చి చూసుకుంటూ చర్చిస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా చాలా కాన్ఫిడెన్స్ గా ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల మీద ఉన్నారు, సీరియస్ ఫోకస్ పెట్టారు. పెద్ద ఎత్తున మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు అయితే పెద్ద ఎత్తున స్టేట్ వైడ్ గా తిరిగి వాళ్ళు ప్రచారం నిర్వహించినటువంటి నేపథ్యం, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు వాళ్ళ ఫెయిల్యూర్స్ ని ఎండగట్టినటువంటి నేపథ్యం. సో దీంతో ఇప్పుడు ప్రజలు ఇచ్చే తీర్పు మీదే పెద్ద ఎత్తున ఉత్కంఠ నెలకొన్నటువంటి నేపథ్యంలో ఇట్లా అధికార పార్టీ దౌర్జన్యాలకు మొన్న పోలింగ్ రోజు చూసాం కాబట్టి అటువంటి దౌర్జన్యాలకు ఇప్పుడు కూడా అంటే ఇనానిమస్ గా కొంత గెలుపొందినటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కూడా సాక్షాత్ స్పీకర్ కు సంబంధించినటువంటి నియోజకవర్గమైనటువంటి వికారాబాద్ లో కూడా వాళ్ళు తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పినటువంటి నేపథ్యంలో ఇటువంటి వాటిని నిరోధించేందుకు, అంటే ఇక్కడ ప్రధానంగా వార్డులు గెలిచినటువంటి వాళ్ళకు కొంత హంగు వార్డులు కూడా ఏర్పాటయ్యే అవకాశం ఉంటుంది. చాలా వరకు మెజారిటీ మున్సిపాలిటీలో హంగు వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి కండువాలు కప్పి తీసుకెళ్లిపోయి వాళ్ళని పెద్ద ఎత్తున ఆ కార్పొరేషన్లను కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీగా కైవసం చేసుకునే అవకాశాలు ఉంటాయి. అది పెద్ద ఎత్తున అంటే ధనబలం ఉపయోగించి, లేదంటే అధికార బలం ఉపయోగించి, ఇట్లా చాలా వరకు రీజన్స్ తోటి ఆ యొక్క కార్పొరేషన్లను, మెజారిటీ కార్పొరేషన్లను కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీగా కొంత వ్యూహరచన చేసినటువంటి నేపథ్యంలో ఆ వ్యూహాలకు బ్రేక్ వేసే దిశగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే క్యాంప్ రాజకీయాలకు తెరలేపడం, వాళ్ళందరినీ అంటే వాళ్ళ యొక్క అభ్యర్థులను కాన్ఫిడెన్స్ లో తీసుకోవటం, వాళ్ళని అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ లేకుంటే ఇతర పార్టీ నాయకులతో టచ్ లేక వెళ్ళనివ్వకుండా వాళ్ళని కొంత నిలువరించే ప్రయత్నం చేయటం, పెద్ద ఎత్తున ఇప్పుడు నిజామాబాద్ సంబంధించినటువంటి వ్యవహారంలో క్యాంపు రాజకీయాలకు తెరలేచిందని చెప్పుకోవాలి బీఆర్ఎస్ పార్టీ. అంటే ఆ పార్టీకి మ్యాజిక్ ఫిగర్
దక్కకుంటే కీలకంగా మారినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం సంబంధించినటువంటి అభ్యర్థులను వాళ్ళు కాన్ఫిడెన్స్ లేకి తీసుకొని వాళ్ళని కొంత పార్టీలోకి జాయిన్ చేసుకొని కార్పొరేషన్ కైవసం చేసుకునే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో తమ అభ్యర్థులను హైదరాబాద్కి తరలించి క్యాంపు రాజకీయాలకి నిజామాబాద్లో తెరలేపినటువంటి పరిస్థితి. ఇక వరంగల్ జిల్లాలో కూడా ఉమ్మడి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ అయితే ప్రస్తుతం ప్రారంభమైనటువంటి నేపథ్యం. 12 మున్సిపాలిటీల్లో కూడా కౌంటింగ్ ప్రారంభమైంది. తొలి పోస్టల్ బ్యాలెట్స్ అయితే మాత్రం ప్రస్తుతం అధికారులు లెక్కిస్తున్నటువంటి నేపథ్యం. ఇక ఖమ్మం జిల్లాలకు సంబంధించినటువంటి వ్యవహారం తీసుకుంటే కూడా అక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా ప్రారంభమైంది ఓట్ల లెక్కింపు ప్రక్రియ. 5 మున్సిపాలిటీల్లో కూడా ఓట్ల లెక్కింపుకు భారీ ఏర్పాటు చేసినటువంటి అధికారులు పెద్ద ఎత్తున కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. 8 గంటలకు కొంత ఈ కౌంటింగ్ ప్రక్రియ కూడా స్టార్ట్ అయినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీస్ భద్రత నడుమ కౌంటింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇక మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యవహారం తీసుకుంటే ఇక్కడ కూడా మున్సిపల్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 3 చింతలపల్లి, అలియాబాద్, ఎల్లంపేట మున్సిపాలిటీలకి ఇప్పుడు ఓట్ల లెక్కింపు మేడ్చల్ జిల్లాలో కొనసాగుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. పెద్ద ఎత్తున మొదట పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు 3 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యే అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఈ ఫలితాలు మనకు మేడ్చల్ జిల్లాకు సంబంధించి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక సంగారెడ్డికి సంబంధించిన విషయం తీసుకుంటే తారా కాలేజీలో కౌంటింగ్ రూమ్ లో పెద్ద ఎత్తున పవర్ కట్ కూడా అయ్యింది స్టార్టింగ్ లో. దీంతో కొంత ఆలస్యంగా స్టార్ట్ అయింది. రూమ్ నెంబర్ 6లో కొంత ఓట్ల లెక్కింపు ఆలస్యంగా ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైనట్టుగా మనకు వార్తలు వస్తా ఉన్నాయి. ఇక మంచిర్యాల జిల్లాకు సంబంధించి అక్కడ అనారోగ్యంతో బీజేపీ అభ్యర్థి మృతి అన్న అంశం కూడా తెర మీదకి వస్తుంది. లక్కిరెడ్డి మున్సిపాలిటీలో 10వ వార్డు అభ్యర్థిని బత్తిని ఎల్లమ్మ ఆమె కొంత అనారోగ్యంతో శుక్రవారం ఉదయం మృతి చెందింది. దీంతో ఇప్పుడు అక్కడ ఓట్ల లెక్కింపు అయినా లేకుంటే అక్కడ జరిగినటువంటి సందర్భం చూడాలి ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది కూడా మంచిర్యాలకు సంబంధించి. ఇక పెద్ద ఎత్తున ఈ కౌంటింగ్ ప్రక్రియను దృష్టిలో ఉంచుకొని తెలంగాణలో కొంత అవాంఛనీయ సంఘటనలు ఎక్కడ కూడా జరగకుండా కొంత వైన్ షాపులకు సంబంధించి కూడా బంద్ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం. పెద్ద ఎత్తున అధికారులు 116 మున్సిపాలిటీల్లో కూడా ఈ యొక్క బంద్ కొనసాగే అవకాశం ఉంటుంది. పెద్ద ఎత్తున వైన్ షాప్స్ అన్ని కూడా క్లోజ్డ్ గానే ఉంటుంది ప్రభుత్వ ఆదేశాల మేరకు. ఎక్కడైతే 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి పూర్తిగా వైన్ షాపులన్నీ కూడా బంద్ అయ్యే అవకాశమే స్పష్టంగా ఉంది. బంద్ నిర్వహిస్తున్నారు, బంద్ చేసి ఉన్నారు. సో ఇప్పుడు మరొక అంశం ఏంటంటే 116 మున్సిపాలిటీలో కూడా 14 వార్డులు ఏకగ్రీవమైనటువంటి నేపథ్యం. పెద్ద ఎత్తున దీంట్లో ఏకగ్రీవమైనటువంటి వార్డులో కాంగ్రెస్ పార్టీ 12 వార్డులను ఏకగ్రీవం చేసుకుంటే బీఆర్ఎస్ పార్టీ 2 వార్డులను ఏకగ్రీవం చేసుకుంది. మరోవైపు పెద్ద ఎత్తున 136 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. తొలి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపే ప్రధానంగా ఉండే అవకాశం ఉంటుంది. 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీల్లో కూడా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మరోవైపు మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణ, సీసీ కెమెరాల నిఘాలోనే కౌంటింగ్ ఉంటుంది. భారీ భద్రత ఏర్పాటు చేశారు. వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా డీజీపీ శివధర్ రెడ్డి ఈ మొత్తం ఈ వ్యవహారాన్ని అంతా కూడా పర్యవేక్షణ చేస్తున్నటువంటి నేపథ్యం. పెద్ద ఎత్తున ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. సో దీంతో ప్రధానంగా ఇప్పుడు ఏదైతే 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లో ప్రధానంగా నిర్వహిస్తున్నటువంటి కౌంటింగ్ అయితే మాత్రం కొనసాగుతున్న స్పష్టంగా చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున భారీగా భద్రత నడుమ కౌంటింగ్ అయితే కొనసాగుతోంది. సో ఇప్పుడు పెద్ద ఎత్తున క్యాంప్ రాజకీయాలపైన కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అభ్యర్థులని జాగ్రత్తగా ఉంచుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇతర పార్టీల ప్రలోభాలకు లొంగకుండా కాంగ్రెస్ పార్టీ కూడా కొంత జాగ్రత్తలు పాటిస్తుందని చెప్పుకోవాలి. నగర శివార్లో చాలా వరకు రిసార్ట్స్ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ముందుగానే బుక్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాత్రే చాలా వరకు మున్సిపాలిటీలో అభ్యర్థులను క్యాంపులకు తరలించేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ 2 ప్రధాన పార్టీలు క్యాంప్ రాజకీయాలకు తెరలేపినటువంటి నేపథ్యం. ఉదయం మరికొంతమందిని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు క్యాంపులకు తరలిస్తున్నటువంటి నేపథ్యం. దీంతో ఇప్పుడు ఎవరిని ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ప్రలోభాలకు గురి కాకుండా ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ 2 ప్రధాన పార్టీలు కూడా వాళ్ళ అభ్యర్థులను జాగ్రత్తగా క్యాంపులకు తరలిస్తున్నటువంటి నేపథ్యం. మరీ ముఖ్యంగా కార్పొరేషన్లను కైవసం చేసుకునే దిశగానే వాళ్ళందరూ కూడా ముందుకు అడుగులు వేస్తున్నారు. చాలా వరకు మెజారిటీ కార్పొరేషన్లు మెజారిటీ మున్సిపాలిటీలను కైవసం దిశగానే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా వ్యూహాలతోటి ముందుకెళ్తున్నటువంటి నేపథ్యం. అయితే ఇక్కడ ప్రధానంగా డీజీపీ శివధర్ రెడ్డి పెద్ద ఎత్తున ఇప్పటికే పోలీస్ అధికారులకు కానీ ప్రభుత్వ సిబ్బందులకు కానీ దాడులను అస్సలు ప్రోత్సహించొద్దు అంటూ కూడా హుకుం జారీ చేసినటువంటి నేపథ్యం కనిపిస్తోంది. అంటే చట్టానికి ఎవరు అతీతులు కాదు, ఖచ్చితంగా కూడా చట్టానికి లోబడే ఉండాలి. మరోవైపు రాజకీయ నాయకులైనా లేకుంటే కార్యకర్తలైనా ఎవరిని కూడా విడిచిపెట్టాం, ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తాం. చాలా పూర్తి స్థాయి భద్రత మధ్య కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతోంది. ఎక్కడ అంటే ఎవరు దౌర్జన్యాలకు పాల్పడినా ఖచ్చితంగా ఫిర్యాదులు ఉంటే మాత్రం ఎన్నికల సంఘానికి కానీ పోలీస్ అధికారులకు కానీ స్పష్టంగా చెప్పాలని. కానీ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది పోలీస్ అధికారులే కొంత అధికార కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్నారు అంటూ కూడా మొన్నటికి మొన్న పెద్ద ఎత్తున వివాదాలు చెలరేగినాయి. మరోవైపు ఇటు బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పోలీసుల మీద
ఆరోపణలు చేస్తుంటే ఇటు కాంగ్రెస్ పార్టీ మాత్రం బీఆర్ఎస్ పార్టీకి కొంత తొత్తులుగా మారుతున్నారు అంటూ కూడా సాక్షాత్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి లాంటి వాళ్ళు కూడా ఫైర్ అయ్యి పెద్ద ఎత్తున నానా యాగి చేసినటువంటి పరిస్థితి రచ్చరచ్చగా అక్కడ ఎన్నికల పోలింగ్ రోజు జరిగినటువంటి నేపథ్యం కూడా మనం చూసాం. సో దీంతో ఉదయం 10 గంటల వరకు మనకి ఫస్ట్ రౌండ్ ఫలితాలు అంటే మొదట మున్సిపాలిటీ కొంత నమోదయ్యే అవకాశం ఉంటుంది. పోలింగ్ పర్సెంటేజ్లు చూసుకుంటే కనుక కూడా మనకి పెద్ద ఎత్తున 91.91% యాదాద్రి భువనగిరి జిల్లాలో అంటే టాప్ పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. ఇక లీస్ట్ గా 58 అట్లా నమోదైంది. పెద్ద ఎత్తున అంటే 116 మున్సిపాలిటీలు కానీ 7 కార్పొరేషన్ల విషయం తీసుకుంటే 116 మున్సిపాలిటీల్లో కొంత భారీగా పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. కానీ కార్పొరేషన్ విషయానికి వస్తే కొంత నగర ఓటర్లు కొంత అవేర్నెస్ కొంత తక్కువ అని అనుకోవాలి. ఎందుకంటే అర్బన్ ఓటింగ్ కొంత పూర్గా నమోదైనటువంటి నేపథ్యం. దీంతో ఇప్పుడు ఈ యొక్క ఓటింగ్ పర్సెంటేజ్ ఏదైతే నమోదైందో పోల్ పర్సెంటేజ్ నమోదైందో అది ఖచ్చితంగా ఇక్కడ రిజల్ట్స్ మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. భారీగా నమోదైతే ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉందని మనం అర్థం చేసుకోవాలి. అట్లా కాకుండా కొంత కార్పొరేషన్ సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే పోల్ పర్సెంటేజ్ నమోదైందో పూర్గా పర్సెంటేజ్ 58, 60, 65 ఇట్లా 70 దాటినటువంటి దాఖలాలు లేవు. దీంతో ఇప్పుడు కార్పొరేషన్ సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఏ విధంగా జరుగుతుంది అంటే పోలింగ్ లో ఇప్పటికే పెద్ద ఎత్తున నకిలీ ఓట్లు దొంగ ఓట్లు కూడా నమోదైనాయి అంటూ కూడా వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో దాని మీద ఎక్కడ కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇప్పటిదాకా చర్యలు అయితే తీసుకున్నటువంటి దాఖలాలు అయితే మనకు లేవు. మరోవైపు పెద్ద ఎత్తున ప్రశాంతంగానే జరిగింది ఎన్నికలు అని కూడా స్టేట్మెంట్స్ మనం అధికారికంగా చూసాం. సో దీంతో ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి ఉదయం 10 గంటలకు అంటే 8 గంటలకు ప్రారంభమైనటువంటి కౌంటింగ్ లో 10 గంటలకు మనకి ఫస్ట్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పటిదాకా లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఖచ్చితంగా కూడా ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అయితే అందించే ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాం.